ఎడారి మొక్కలు జీరోఫైట్స్. ఈ రకం మొక్కలు నీరు లోపించినటువంటి జలాభావ పరిస్థితుల్లో పెరుగుతాయి. ఎడారి మొక్కలు నీరు లోపించినటువంటి జలాభావ పరిస్థితుల్లో పెరుగుతాయి. వీటిని 3 రకాలుగా వర్గీకరించినారు. అవి వచ్చేసి అల్పకాలిక మొక్కలు, ఎపిమిరస్ రసభరితమైన మొక్కలు, సక్యులెంట్స్ రసభరితం కాని మొక్కలు, నాన్ సక్యులెంట్స్. ఇట్లా ఎడారి మొక్కలను 3 రకాలుగా వర్గీకరించారు. ఎడారి మొక్కలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి అల్పకాలిక మొక్కలు, ఎపిమిరస్, తర్వాత రసభరితమైనటువంటి మొక్కలు సక్యులెంట్స్, రసభరితం కాని మొక్కలు నాన్ సక్యులెంట్స్. ఎడారి మొక్కలు 3 రకాలు. ఒకటి అల్పకాలిక మొక్కలు. ఈ మొక్కలు ఏకవార్షికాలు తక్కువ కాలం జీవిస్తాయి. ఇవి శుష్క ప్రాంతాలలో పెరుగుతాయి. శుష్క ప్రాంతాలు అంటే నీరు తక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఈ మొక్కలు అతి తక్కువ కాలంలో తమ జీవిత చరిత్రను ముగించుకుంటాయి. అతి తక్కువ కాలంలో తన జీవిత చరిత్రను ముగించుకుంటాయి. ఉదాహరణకు ట్రిబ్యులస్ పల్లేరు జలాభావ పరిస్థితి నుంచి తప్పించుకుంటాయి. అతి తక్కువ కాలంలో తమ జీవిత చరిత్రను ముగించుకుంటాయి. అవి జలాభావ పరిస్థితులను తప్పించుకుంటాయి. ఉదాహరణకు ట్రిబ్యులస్ పల్లేరు. అల్పకాలిక మొక్కలు ఇవి ఏకవార్షిక, కొన్ని నెలలలో పూర్తి చేసుకుంటాయి తమ జీవిత చక్రాన్ని. ఇవి శుష్క ప్రాంతాల్లో నీరు లభించినటువంటి జలాభావ పరిస్థితుల్లో పెరుగుతూ ఉంటాయి. ఇవి అతి తక్కువ కాలంలో తమ జీవిత చరిత్రను ముగించుకుంటాయి. ఉదాహరణకు ట్రిబ్యులస్ పల్లేరు మొక్క. నెక్స్ట్ రసభరితమైనటువంటి మొక్కలు సక్యులెంట్స్. ఈ మొక్కలు వర్షాకాలంలో చాలా అధికంగా నీటిని శోషించుకుంటాయి. ఆ శోషించుకునేటువంటి నీటిని వివిధ భాగాలలో మొక్క యొక్క వివిధ భాగాలలో, పత్రాలు, కాండం, వేర్లు, వివిధ భాగాలలో జిగురు రూపంలో జిగురు రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఫలితంగా మొక్క భాగాలు కండలు గలవిగా కానీ రసభరితంగా కానీ ఉంటాయి. ఆ మొక్క యొక్క భాగాలు నీటిని అధికంగా శోషించుకొని వివిధ భాగాలు వేర్లలో కానీ, కాండంలో కానీ, పత్రాలలో కానీ నిల్వ చేసుకుంటాయి. ఏ రూపంలో నిల్వ చేసుకుంటాయంటే జిగురు రూపంలో, మీసిలేజ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఫలితంగా మొక్క భాగాలు ఖండగలితంగా కానీ లేదా రసభరితంగా కానీ. ఉదాహరణ ఒపన్సియాలో కాండం, బ్రహ్మజంలో కాండం అంటే పత్రాలో కాండం. పత్రాలు వచ్చేసి లోపించి ముందుగా కానీ ఖండకాలుగా కానీ రూపాంతరం చెందుతాయి. కాండము బల్లపరుగా ఆకుపచ్చగా రూపాంతరం చెంది కిరణజన్య సంధిక్రియలు జరుపుకుంటాయి. ఆ కాండంలో నీరు ఈ జిగురు లేదా మీసిలేజ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. అలోవేరా కలబందలో పత్రము నిల్వ చేసుకుంటాయి. కలబందలో పత్రంలో నీరు జిగురు రూపంలో, మీసిలేజ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. యాస్పరాగస్లో వేరులో నీరు నిల్వ. యాస్పరాగస్లో వచ్చేసి వేరు నీటిని జిగురు రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఒపైసియాలో కాండం, అలోవేరాలో పత్రం, ఆస్పరాగస్లో వేరు. ఈ విధముగా నిల్వ చేసుకునేటువంటి ఈ నీటిని నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగించుకుంటాయి. ఇవి రసభరితమైనటువంటి మొక్కలు. ఈ మొక్కలు వర్షాకాలంలో అధికంగా నీటిని శోషించుకుంటాయి. ఆ శోషించుకునేటువంటి నీటిని మొక్క వివిధ భాగాలు, కాండము, వేరు, పత్రాలలో జిగురు రూపంలో, మీసిలేజ్ రూపంలో నిల్వ చేసుకుంటాయి. ఒపైసియాలు అయితే కాండంలో నిల్వ చేసుకుంటాయి. అలోవేరాలో పత్రంలో, యాస్పరాగస్లో వచ్చేసి వేరులో ఈ నీరు జిగురు రూపంలో నిల్వ చేస్తున్నాయి. ఈ నిల్వ చేసుకునేటువంటి ఈ నీటిని నీరు దొరకని సమయంలో చాలా పొదుపుగా వినియోగించుకుంటాయి. నెక్స్ట్ రసభరితం కాని మొక్కలు, నాన్ సక్యులెంట్స్. ఉదాహరణకు ఖాజురైనా. ఇవి దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం జలాభావ పరిస్థితులను తట్టుకోగల బహువార్షిక అనేక సంవత్సరాలు జీవించేటువంటి బహువార్షిక మొక్కలు. దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం
జలాభావ పరిస్థితులు, నీరు లేని పరిస్థితులను తట్టుకోగలిగేటువంటి బహువార్షిక మొక్కలు. ఉదాహరణకు కాజాయన, రసభరిత కాని మొక్కలు. ఎడారి మొక్కలు 3 రకాలు: అల్పకాలిక మొక్కలు, రసభరితమైన మొక్కలు, రసభరితం కాని మొక్కలు. ఎడారి మొక్కలు 3 రకాలు: అల్పకాలిక మొక్కలు, రసభరితమైన మొక్కలు, రసభరితం కాని మొక్కలు. ఓకే.